సంఘంలో చేర్చబడతాం. సంఘంలో పౌరసత్వాన్ని సంపాదించుకోవాలి అంటే బాప్తిసము అది మెట్టు. దాని ద్వారా సంఘంలో చేర్చబడతాం. ఎందుకు అని అంటే కనుక సంఘంలో చేర్చబడినటువంటి మనము ఫలించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దినదినము ఏం కావాలా? విశ్వాస పరిమితిని పెంచుతూ ఉండాలి, సాధిస్తూ ఉండాలి. అది అల్టిమేట్గా దేవుడు కోరుకునే సంతోషం. అంతేగాని మరి మనము సంఘంలోనికి వచ్చినప్పుడు ప్రారంభంలో చాలా ఘనంగా ఉంటాం. అవునా? బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో చాలా కఠోరంగా చాలా స్ట్రిక్ట్గా ఏ సమస్య వచ్చినా ఇది మనని లోన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనని గద్దిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం రక్షణ పొంది విశ్వాసంలోనికి ప్రయాణం అవుతున్నామో, దేవునితో సావాసాన్ని కలిగి ఉంటామో, మనకి ఎక్కువ ఆఫర్లు వస్తాయి. ఏ ఆఫర్లు? భ్రష్టత్వంలోనికి పోవడానికి. కాబట్టి మానవులైనటువంటి మనము కూడా చాలామంది చాలా రకాలుగా వ్యాపారాలు చేస్తారు, వ్యవసాయాలు చేస్తారు కదా. వాటిలో ఏం కోరుకుంటాం మనం? ఫలాన్ని కోరుకుంటాం. ఒక వ్యవసాయం చేస్తే వ్యవసాయదారుడు ఏం కోరుకుంటాడు? వ్యవసాయం నుంచి అద్భుతమైన దిగుబడి అంటే ఫలం, దాని ద్వారా వచ్చే ఫలాన్ని మనం ఆశపడుతూ ఉంటాం. ఇది సహజంగానే. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కూడా మనం ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చామో, తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనలో ఫలాలని ఆశిస్తారు. అందులోనే ఆశా నిగ్రహం అనే ఫలం. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. ఆ ఫలాన్ని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత దేవుడు ఇంకేం కోరుకున్నాడు అంటే సాత్వికాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు కనుక అలాంటి ఫలాన్ని కోరుకుంటున్నాడు. అలాగనే ఈరోజు సంతోషం అనే ఫలాన్ని కోరుకుంటున్నాడు. మనం ఎంతమంది ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నాం? ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల అలాంటి పిల్లలు సంతోషంగా ఉండాలి, నా కుటుంబ వ్యవస్థ సంతోషంగా ఉండాలి అన్నది మానవునికి ఉండే కోరిక. కాబట్టి పిల్లల మనిషి జీవితంలో మరి సంతోషం ఎక్కువ, దుఃఖం దినాలు ఎక్కువ అని మనం ఆలోచిస్తే సంతోషం కంటే దుఃఖ దినాలే ఎక్కువగా ఉంటాయి జీవితాల్లో, మనుషుల జీవితాల్లో. ఒకవేళ ఆ సంతోషం, ఆ సమాధానం వచ్చింది అంటే ఎప్పుడో ఆ సుఖపడే టయానికి, ఆ సంతోషించే టయానికి మనం ఉంటామో లేదో కదండి. అలానే దేవుడు కూడా తన పిల్లలైనటువంటి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మారి జ్ఞాపకము చేసుకున్నదో.
స్త్రీలైనటువంటి మీ అందరికీ తెలుసు. ప్రసవ గడియలు వచ్చినప్పుడు ఎంత భయంకరముగా, ఎంత వేదనకరంగా ఉంటుందో కదా. అయ్యో ఒకసారి చెప్పిన గుర్తుంది నాకు. ఒకసారి ఒక శిశువును కనాలంటే ఎన్ని ఎముకలు సార్? 22 ఎముకలు ఇరిగితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది, అంత ప్రసవ వేదన ఉంటుంది. కానీ శిశువు పుట్టగానే చూసినటువంటి తల్లి ఆ ప్రసవ వేదన ఏమైపోతుంది? సంతోషంగా మారుతుంది. అవునా? ఎంత ప్రసవ వేదన కలుగుతుందో, పడుతుందో, ఆ తల్లి శిశువును చూడగానే ఇది మర్చిపోయి సంతోషం. ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? పొత్తిగుడ్డల్లో వాడు గుడుగుడు నడకలు నడిచేంత వరకు మనం నా కొండ, నా ఎండి అని ముద్దులాడుతూ ఉంటాం. ఎంతగానో ఒదిగి పట్టి చాలా జాగ్రత్తగా శిశువుని మనం సంరక్షిస్తూ ఉంటాం. అలాగనే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏమండి, స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో ఇక దెబ్బలు మొదలవుతాయి. ఈ మురిపాలన్నీ టయానికి రెడీ కాకపోతే వాడికి ఏముంటాయి? దెబ్బలే. వినలేదనుకో, దెబ్బలే ఉంటాయి. వాడు ఇంకాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత, యుక్త వయసులోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు అదొక బాధ. మనం సంతోషాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే కొంచెమే ఉంటుంది సంతోషము, ఆ తర్వాత దాని వెనకాల చాలా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనము ఇక పెరిగి పెద్దవాడైన తర్వాత, యుక్త వయసులోకి వచ్చిన తర్వాత ఇంటి మీద తీసుకొచ్చేటువంటి ఆ తంత్రాలు, ఆ పోర్జీలు, లేకపోతే ఆ గొడవలను బట్టి వీడు ఎందుకు నేను కన్నారా అనేటువంటి పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులకి. అందరి గురించి కాదనుకోండి, చాలామంది అలా ఉన్నారు. కన్నటువంటి పిల్లలను చూసి సంతోషించగలిగే తల్లిదండ్రులు ఎంతమంది? కనుక ఇక పెరిగి పెద్దోడేండు, యుక్త వయసు వచ్చింది, ఇక లాభం లేదు, వీడు మన చేయి దాటేటట్టున్నాడని చాలామంది ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అదొక బాధ వాడితో కదా. కాబట్టి ప్రభునందు పిల్లరా, సంతోషము చాలామంది మంచిలో సంతోషాన్ని ఎత్తుకుంటే, మరి కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? పాపముతో సంతోషాన్ని వెతికేవారు ఉన్నారు. ఒకసారి చూద్దామండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 19. నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించునని చెప్పుకుందును అనుకుంటున్నాడంట. ఒక మనిషి విస్తారమైన సంపదని, ఆస్తిని సంపాదించుకున్నాడు. బాగా దాన్ని సేద్యం చేశాడు, పండించాడు, పొలాన్ని చూసుకున్నాడు. అద్భుతంగా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఉంది. అప్పుడు అనుకుంటున్నాడు ఏమని? పాత ఉన్నటువంటి కొట్లు సరిపోవు, వాటిని పడగొట్టి మళ్ళీ కొత్త నిర్మించి వాటిలో బాగా నింపేసి ఇక ప్రాణంతో చెప్తున్నాడంట, త్రాగు, తిను, సుఖించు, సంతోషించు అని చెప్పుకుంటున్నాడంట. ఆ తర్వాతనే ఉంది చదువు. అయితే దేవుడు ఎర్రివాడా,
ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. నువ్వు సిద్ధపరిచావే, కొట్లలో సంపాదించావే, ఆస్తులు పాస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, బంగారము, ఇవన్నీ ఎవరి పాలవుతాయి? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఒకవేళ నీవు కను మూస్తే సంపాదించిన ఈ ఆస్తి పాస్తులన్నీ ఏమైపోతాయి? ఆలోచించడు మనిషి. ఎంతసేపటికి మనం సంపాదించాలి, కూడబెట్టాలి అనుకుంటాడే కానీ ఈ క్షణం నా శ్వాస ఆగిపోతే నా స్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నా గమ్యం ఎక్కడికి అని మనిషి ఆలోచించలేకపోతున్నాడండి. ఇలా చూస్తే అలా మాయమైపోతున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరణాల రేటు విపరీతంగా పెరిగిపోయింది. బంగారం ధర ఎలాగైతే ఆకాశాన్ని అంటుతుందో, మనుషుల మరణం కూడా చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది ఎప్పుడో వినేవాళ్ళం. నా చిన్నప్పుడు అసలు హార్ట్ అటాక్ అంటే కూడా అర్థం తెలియదు మాకు. గుండెపోటు వచ్చిందంట అనేవాడు, దాన్ని రక్తపోటు అనేవారు. ఇప్పుడు అది చాలా సునాయాసం అయిపోయింది. పెళ్లి కాని పిల్లలు కూడా ఏమొస్తుంది, గుండెకి వస్తున్నారు. ఇప్పుడు ఏమన్నట్టుది, మనం దుర్దినాల్లో ఉన్నాం. కనుక మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడి సంఘ సావాసములో చేర్చబడితే మనం బీమాను సంపాదించుకున్నట్టు. ఎల్ఐసి బీమా కాదు, రైతు భరోసా కాదు, దేవుడి వాళ్ళు నీకు భరోసా. ఇక్కడ కన్ను మూసామనుకో క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతుంది, మృతుల లోకానికి వెళ్ళిపోతుంది, పాతాళానికి పోతుంది. అక్కడ ఏముంటుంది, ఏడుపు పళ్ళు కావటమే ఉంటుంది. మంచి క్రియలు చేస్తే పరదేశంలో హ్యాపీగా ఉంటావు, చెడ్డ క్రియలు చేస్తే పాతాళంలో యాతన పడుతూ ఉంటావు, యాతనకరమైన స్థలంలో ఉంటావు. ఏది కావాలి నేను? అందుకే తిని త్రాగి సంతోషించే వాడితో ఏమంటున్నాడు, ఎదివాడా నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరినగును? ఈ రాత్రి నువ్వు పోతే, ఈ క్షణంలో నువ్వు చనిపోతే అది అడుగుతున్నాడు. కానీ పాపంలో కూడా చాలామంది ఏమి వెతుకుతున్నారు, సంతోషాన్ని. ఒకడు సిగరెట్ కాలుస్తాడు, ఏమండి, కొంతమంది సిగరెట్ తాగుతూ ఎంత ఊహించుకుంటూ తాగుతారంటే చూసేవాడికి తాగాలనిపిస్తుంది, అంత స్టైల్గా తాగుతాడు, ఎంతో రుచికరంగా అది ఉన్నట్టుగా తాగుతాడు వాడు. ఎంతసేపు ఉంటుంది సిగరెట్ వెలిగిస్తే? ఎంతసేపు? మా అంటే 5 నిమిషాలు, అంతకు మించి అయితే తాగలేదు. ఆ 5 నిమిషాల్లో ఎంతో ఆనందాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకొకడు సారా దుకాణానికి వెళ్తాడు, మద్యం తాగుతాడు, ఆనందాన్ని ఎత్తుక్కుంటాడు. అందులో ఎంతసేపు ఉంటుంది? మా అంటే 1 గంట. అది దిగ్గానే మళ్ళీ వేస్తే మళ్ళీ 1 గంట. సంతోషం ఎంతసేపు ఉంటుందండి? ఒకడు సిగరెట్లో ఆనందాన్ని సంతోషాన్ని ఎత్తుక్కుంటుంటే మరొకడు ఏం చేస్తున్నాడు, మద్యం తాగే దానిలో పాపము చేయడంలో సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నాడు. ఈ ఎంతకాలం ఉంటాయి? క్షణకాలం, కొద్దిసేపే. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. అందుకే దాన్ని కంటిన్యూ చేయడమ్మా, దాన్ని చూసి వెళ్దాం ముందుకి. దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకొనివారు. మనం ఎవరి కోసం సంపాదించాలి తెలుసా? మన కోసం మనం సంపాదించుకోవడం కాదు, కానీ దేవుని కొరకు సంపాదించుకోవాలి. దేవుని దగ్గర మన ఆస్తిని కూడబెట్టాలి. ఆడ కూడబెట్టాలంటే ఏం చేయాలా?
ఏం చేయాలా? పరలోకంలో మనం ధనాన్ని సంపాదించాలంటే ఈ భూమి మీద నువ్వేం చేయాలా? నీ ధనాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. అవునా? అందుకే ఇక్కడ రోమాపత్రిక చూడండి ఒకసారి. రోమాపత్రిక 1వ అధ్యాయము రోమాపత్రిక 1వ అధ్యాయము 29 నుంచి. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరములు వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదుకులను, దేవదూషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దములైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు అని. ఇక్కడ చదివిన వాటి అందు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా సంతోషము ఎత్తుక్కుంటున్నారు. అలాంటి వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ అలాంటి వారిలో మనం ఉన్నామేమో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులని ఆదరించే బిడ్డలుగా ఉన్నామా? ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది కన్న తల్లిని తండ్రిని విడిచి రోడ్ల మీద విడిచి వెళ్ళిపోతున్నారండి. మొన్న వాట్సాప్లో చూశారో లేదా మరి, ఒక తల్లిని కేసీఆర్ గవర్నమెంట్లో రైతు ఏమంటారు వీటిని ఊళ్ళలో కట్టించారుగా రైతు వేదికలు. ఆ రైతు వేదికలో ఒక తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కొడుకు. 4 కొడుకులు, ఒకడు కాదు ఇద్దరు కాదు, 4 కన్న తల్లికి అన్నము పెట్టలేక ఏం చేశారు? రైతు వేదికలో విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఏం పోయే కాలం అంటే పాపములో కూడా సంతోషాన్ని వెతికేటువంటి జనాంగంగా ఉన్నారు. అట్టి వారిలో మనం ఉన్నామా? ఒకసారి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కగా వివరించాడండి ఇక్కడ. వాటిని అభ్యాసం చేస్తున్నారంట. అభ్యసించడం అంటే నేర్చుకోవడం కదా సార్. ఎలాంటి పనులు నేర్చుకుంటున్నారు? చెడ్డ వాటిని అభ్యాసం చేస్తున్నారు. మంచిది కాదు. కాబట్టి అంటే మనిషి ఎలాగున్నాడంటే పాపములో కూడా సంతోషాన్ని వెతుకుతూ ఉన్నాడు. చూడండి. కానీ మరి మనం ధన్యులుగా ఉండాలంటే, మన జీవితం ధన్యం అవ్వాలంటే మనం ఎలా ఉండాలి అని మనం ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథము 33వ అధ్యాయము, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. చాలండి.
ఎవరు ధన్యులంట? యెహోవాకు. యెహోవా ఎవరికైతే దేవుడు అని అనుకుంటారో అట్టి వారు ధన్యులుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవుణ్ణి కలిగి ఉన్నామా? జీవము గల దేవుణ్ణి దేవుడుగా కలిగి ఉన్నామా? కలిగి ఉంటే మనం ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు కలిగి ఉన్నారు యెహోవాని దేవుడుగా? ఆ రోజుల్లో ఎవరు కలిగి ఉన్నారు? ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారు, పితరులు కలిగి ఉన్నారు. అట్టి వారు ఎలాంటి వారంట? ధన్యులు. ఇశ్రాయేలీయులకే దేవుడా? ఎందుకు అంటే వాళ్ళు ఆయన నమ్మారు కనుక. నమ్మిన వారికి ఆయన దేవుడు. ఆ సమయంలో భూమి మీద ఇశ్రాయేలీయులు మాత్రమే ఉన్నారా? ఏమండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు మాత్రమే భూమి మీద ఉన్నారా? ఇశ్రాయేలీయులతో పాటు చాలా జనాంగాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. ఏమండి, ఫిలిస్తీన్లు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, ఈవీలు ఉన్నారు, ఎఫెసీలు ఉన్నారు, గిర్గీలు ఉన్నారు, అమ్మోనీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, ఏదోమీలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ చదవబడినటువంటి లేఖనం ఏం చెప్తా ఉంది? యెహోవా, చదవమ్మా. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆ ధన్యత మనలో ఉందా? మనం ఎవరో ఇప్పుడు క్రైస్తవులు. మనం క్రీస్తును కలిగి ఉంటే మనము కూడా ధన్యులం. కాబట్టి క్రీస్తు బోధలు, క్రీస్తు జీవితము మనకి మాదిరిగా ఉండాలా. అలాంటి సంతోషం, క్రీస్తును కలిగిన సంతోషం చాలా గొప్పది. అది తరతరాలు యుగయుగాలుగా మన మధ్యలో ఉండిపోతుంది, నిలిచిపోతూ ఉంది. అంటే ఇంకా మనం చూస్తే చాలామంది ఏమంటారంటే యెహోవా కల్పిత పాత్ర అంటున్నారు. ఏమండి, యెహోవా అట కల్పిత పాత్ర అంట. ఒకడు పుస్తకం కూడా రాశాడండి. ఒకడు పుస్తకం రాశాడు, యెహోవా కల్పిత పాత్ర అని. వాడికి తెలియట్లేదా? చరిత్ర చూస్తే తెలియట్లేదా? ఈనాడు ఇశ్రాయేలు దేశం ఉంది, ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి. అవి కొన్ని పేర్లు మాత్రమే మనకు తెలుసు. కానీ ప్రపంచానికి ఇశ్రాయేలు దేశం అంటే తెలియని వాడు ఎవడో లేదు. ఈ భూమి మీద ఇశ్రాయేలు దేశం ఒకటి ఉంది అన్న సంగతి తెలియని వారు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు యుద్ధం నడుస్తూ ఉంది. ఏమండి, ఇశ్రాయేలు దేశం మీదకి 14 సార్లు యుద్ధం జరిగిందంట. ఎప్పుడు అపజయాన్ని పొందలే. ఏంటా గొప్పతనం? అసలు ఇశ్రాయేలు దేశం ఎంత ఉంటుందో తెలుసా అండి? నేను ఒంటరైపోయినా. ఇజ్రాయేల్ దేశము జనాభా ఎంత అంటే మన హైదరాబాదే ఎక్కువ అంట. హైదరాబాద్లో ఉండే జనమే ఎక్కువ అంట. హైదరాబాద్ భారతదేశం ఎంతండి? చాలా రాష్ట్రాలు ఉన్నాయి మనకి. హైదరాబాద్లో 1 కోటికి పైన ఉన్నారు. ఇజ్రాయేల్ జనం కూడా హైదరాబాద్ జనం అంత జనాభా ఉన్నటువంటి ఆ దేశము చాలా చిన్న దేశము. కానీ ప్రపంచ దేశాలే గడగడలాడిపోతున్నాయి. అంటే చరిత్ర లేదా వాడికి? యెహోవా కల్పిత పాత్ర, అది హిస్టారికల్ చరిత్ర కలిగిన. ఏమండి, యెహోవాకు ఒక చరిత్ర ఉంది. ఆయన ఎవడో తెలుసా? ఆయనకు ఒక పేరుంది. ఏమని? ఉన్నవాడు. మన దేవుడు ఎవరయ్యా నిన్ను పంపిందంటే ఉన్నవాడు అనువాడు నన్ను పంపాడని చెప్పు ఇశ్రాయేలీయులకి. యెహోవా కల్పిత పాత్ర కాదు, చరిత్ర పుటల్లో నిలిచిన చరిత్ర కలిగినది. ఈనాడు యూదులు ఉన్నారు, అవునా? ఆనాడు ఉన్నటువంటి యూదులు ఈనాడు కూడా ఉన్నారు కదా, మన కళ్ళ ముందే ఉన్నారు కదా. మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు జిల్లాలో 120 కుటుంబాలు
స్తూపాలు ఉన్నాయంట. అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. తెలుసా మీకు? అంటే వాళ్ళు 1000 సంవత్సరాల క్రితమే చెదిరిపోయి ఆయా ప్రాంతాలు ఆయా దేశాలకి వెళ్ళగొట్టబడ్డారు. చెదిరిపోయారు ఇశ్రాయేలీలంతా. మన పక్కనే ఉన్నటువంటి, మనం తెలంగాణలో ఉన్నాం, మనకు ఆనుకుని ఉన్నటువంటి ఏపీలో గుంటూరు జిల్లాలో ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు. మేము అక్కడి నుంచి వచ్చాము అని. అంటే యెహోవా కల్పిత పాత్ర కాదు, చరిత్ర కలిగిన వాడు. ఏ దేవుడికి లేని చరిత్ర మనం నమ్మిన విశ్వసించిన ఈ క్రైస్తవ్యానికి ఉంది. యోర్దాను ఉంది లేదా? ఉందండి. ఇప్పటికీ యోర్దాను నది ఉందా? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నారా? ఎర్ర సముద్రం ఇప్పటికీ ఉందా? అది ఇప్పటికీ సజీవంగానే ఉందా? అంటే చరిత్ర ఉందా? చరిత్ర ఉంది. యెహోవా కల్పిత పాత్ర ఎంత మాత్రము కాదు. వాడు ఏంటంటే మత ప్రచారం చేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఆన్లైన్లో డబ్బులు అడుక్కునేవాడు చేసే పనిది. వాడు ఎక్కడ చెల్లుబాటు కాక, వాళ్ళు ఊళ్ళో చెల్లుబాటు కాక హైదరాబాద్ పొట్ట చేత పట్టుకొని వచ్చి వాడు మత ద్వేషాలను పెంచడానికి యెహోవా కల్పిత పాత్ర అని చెప్తున్నాడు. ఆ సన్యాసుడికి తెలియదా ఇది? యేసుక్రీస్తు పుట్టి పెరిగి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడిచినటువంటి చరిత్ర ఉంది. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే చూడండి, ఇంకా మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము చివరి అధ్యాయం అన్నది 20-21 చూడండి. ఇలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజములందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు మందిరమును తలవంచి నమస్కారం చేసిరి. తర్వాత వారు యెహోవాకు బలులర్పించిరి. మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించారు. అంటే దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నారు. ఎవరండి? దేవుని సన్నిధిలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అక్కడ వారికి తగినట్లుగా ఎన్ని కావాలో అన్ని దేవునికి అర్పించారంట. మనం కూడా ఏం చేసాం? పోయిన మే నెలలో, మే 24వ తారీఖు ఏం జరిగింది? చర్చి యానివర్సరీ కదా. మనం కూడా మనకు తగినట్లుగా అయ్యగారు ఎస్టిమేషన్ వేసి మంచి విందు భోజనం కదా. ఏంటి అంటే సమూహంగా కూడి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుకొని ఆ తర్వాత సమిష్టిగా ఐక్యంగా కలిసి దేవుని సన్నిధిలో ప్రేమ విందును ఆరాధించినట్లుగా ఆనాడు కూడా వాళ్ళ సంఖ్యకు తగినట్లుగా ఎన్ని కోసారంట అంటే వాళ్ళ సంఖ్య పెద్దదన్నమాట. కాబట్టి ప్రభునందు పిల్లరా, యెహోవా సన్నిధిలో సంతోషం ఉందా అంటే ఉంది. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రతి ఆదివారము ఏంటి? దేవుని సన్నిధి. ఈ సన్నిధిలో ఎంతమంది ఆనందిస్తున్నారు? ఆదివారం వస్తుందంటే ఆర్భాటంగా, ఏమండి టయానికి రావాలి అని కుతూహలంగా సంతోషంగా స్నానాలు చేసి బట్టలు ధరించి సంతోషంగా ఎంతమంది వస్తున్నాం దేవుని సన్నిధికి? ఒకసారి మనమే పరీక్షించుకుందాం. ఇవాళ ఆదివారం కనుక తప్పనిసరిగా పోవాలా, పోకపోతే అయ్యగారు ఊరుకోడేమో అని ఆ ఫీలింగ్తో వస్తున్నావా? లేదు 6 దినాలు నేను కష్టపడ్డాను, నన్ను
దేవుడు ఆరోగ్యంగా ఆయుష్నిచ్చాడు, ఆనందంగా ఉంచాడు. కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను గడపాలి అని సంతోషంతో నీవు దేవుని సన్నిధికి వస్తున్నావా? ఆనాడు దేవుని సన్నిధి ఇశ్రాయేలు వెళ్ళి మరి బలులర్పించి వాళ్ళు ఎంతో సంతోషంగా కొనసాగిస్తే, ఈనాడు క్రైస్తవానికి దేవుని సన్నిధి ఏంటి అంటే ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో నువ్వేం చేయాలా? పాటలు పాడుతూ సంతోషంగా, వాక్యంతో సంతోషంగా గడిపి అందరకు మరి మంచిగా కిషు చేసుకొని, ఆనందం చేసుకొని, వందనాలు చెప్పుకొని మరలా మనం తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. అలా వెళ్ళాలనే ఉద్దేశంతో వస్తున్నామా? ఆలోచించడం పిల్లలు. అందుకే వారు కూడా చాలా సంతోషించారంట ఆ రోజు. మనం ఎలా ఉన్నాం చూడండి. ఇంకా కీర్తన గ్రంథము ఈ కీర్తన గ్రంథంలో బైబిల్ అంతట్లో కూడా ఇది పెద్ద అధ్యాయం అండి. చాలా పెద్దది, చాలా పెద్దది. ఇక దీనికి మించిన పెద్ద అధ్యాయం బైబిల్ ఎక్కడ మనకు కనిపించదు. చూడండి ఒకసారి 119వ కీర్తన 143 119 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించడంలో కూడా సంతోషం. మనకేంటి చాలా కష్టం. దేవుని ఆజ్ఞలను పాటించాలంటే మనకేమో కష్టం. ఇక్కడ ఏమంటున్నాడేనా? దేవుని ఆజ్ఞలను గైకొనాలంటే నాకు ఎంతో సంతోషము. దేవుని ఆజ్ఞలలో కూడా ఏం చేస్తున్నాడు? సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. మరి మనం ఎలా వెతుక్కుంటున్నాం? మనం ఎందులో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం? సిగరెట్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నామా? తాగుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నామా? ప్యాకెట్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నామా? మనం దేనిలో వెతుక్కుంటున్నాము? సంపాదనలో సంతోషాన్ని వెతుక్కుంటున్నామా? ఏమండి? కాబట్టి ఇంకా శ్రమలలో కూడా ఏంటి సంతోషం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైన వారు దాతృత్వము బహుగా విస్తరించను అన్నాడు. ఏంటంటే వీళ్ళు బహుశ్రమల వలన పరీక్షింపబడి, మామూలు శ్రమలు కాదంట, బహుశ్రమలు. శ్రమలే కష్టం అనుకుంటే వాళ్ళు ఏంటంట? బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారంట. అత్యధికముగా. మనకు కొంచెం ఆపద రాగానే దేవుడు లేడు, ఏమి లేడు. కొంచెం వచ్చిందనుకో, ఈ మాయదారి దేవుడు నాకే, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నా, దేవుడికి సందాయిస్తున్నా, ఆయనను నాకేంటి శోధన, ఏంటి నాకు ఈ శ్రమ అని దేవుడు విడిచేటువంటి వారు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషించారు. అలా ఉన్నామా మనం? శ్రమ రాగానే
బలవంతులైపోవాలి. ఎప్పుడైతే నీకు ఆపద సంభవించిందో ఆ ఆపదలో నువ్వు బలాన్ని పొందుకోగలగాలి. పౌలు శీలలో కూడా బంధించి చెరసాలు వేస్తే ఏం చేశారు సార్ వాళ్ళు? చెరసాలు వేస్తే ఏం చేశారు? బంధించి. అది శ్రమే వాళ్ళకి. జైల్లో ఉంటే ఆనందం ఉంటుందా? ఉంటుందండి. దోమలు కొడతాయి, ఏమి ఉండదు, కారుచీకటికి ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, కూర్చోడానికి ఉండదు, నుంచోడానికి ఉండదు, కనీసం మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అట్లుంటుంది స్టేషన్లో. ఏమండి? కానీ అలాంటప్పుడు కూడా ఆ బహుశ్రమలలో కూడా వాళ్ళు ఏం చేశారట? సంతోషించారని. మనం అలా ఉంటామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి ఏబును చూడండి. ఏబుకు 10 మంది సంతానము, 10 మంది సంతానము అందరూ చనిపోయారు. ఆయనకున్న ఆస్తి అంతా తరిగిపోయింది. ఎన్నో వేల మరి ఎడ్లున్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రౌతులు, రథాలు, పనివారు, బహుగా ఆయన ఉన్నటువంటి ఆస్తి అంతా తరిగిపోయింది. అది పోతే పోయింది అనుకున్నా, కన్న కడుపున పుట్టినటువంటి 10 మంది సంతానం కూడా చనిపోతే ఏమన్నాడు ఆయన? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకు స్తోత్రం అని చెప్పాడు. మనం చెప్పగలమా? మన ఊళ్ళో ఒకసారి ఆడుకోవడానికి పోయి ఈత కనిపోయి 4 పిల్లగాడు బావిలో పడి చనిపోయారు. అవునా? అప్పుడు మునగాల అట్టుడికిపోయింది. చాలా వేదనకరమైనటువంటి దినం అది. బహు దుఃఖించినటువంటి దినం. ఊరంతా కన్నీరు మున్నీరైపోయింది. కానీ కొన్ని కుటుంబాల్లో దేవుడు అలా చేసినందుకు వాళ్ళు చాలా కాలం దేవునికి దూరంగా ఏంది? ఒక కొడుకే దేవుడు ఇలా అన్యాయం చేశాడే మా కుటుంబానికి అని దేవునికి దూరంగా కొంతకాలం గడపాల్సిన పరిస్థితి. కానీ ఏబు 10 మంది సంతానము అన్ఎక్స్పెక్టెడ్. ఏదో జబ్బు వచ్చి చనిపోవడం కాదు, ఉన్న పడంగా 10 మంది హతులైతే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. అలా అనగలమా మనము? అంటే కష్టాల్లో, శ్రమల్లో మనం ఏం ఎత్తుక్కోవాలి? సంతోషాన్ని. ఆనాడు పౌలు శీలలో బంధిస్తే వాళ్ళ చెరసాలలో ఆనందంగా కీర్తనలు పాడితే ఏమైంది? బద్దలైపోయింది. అవునా? అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇంకా మనం చూడగలిగితే అదే మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము చివరధ్యాయం 29వ వచనం. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి కనుక వారు అలాగు మనస్పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. ఏమండి? వారు మనసు సంపూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చిరి కనుక వారు అలాగు మనస్పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడతారు. మరి మనం ఎలా సంతోషపడుతున్నాం? ఆస్తులు సంపాదించుకోవడంలో సంతోషపడుతున్నామా? దేవునికి ఇచ్చే దాంట్లో సంతోషపడుతున్నామా? మన సంతోషం ఎలా ఉంది? ఇవ్వటం బట్టి మన దేవునికి మందిరం ఒకటి కావాలనుకున్నారు. అందుకే వాళ్ళందరూ ఆ ప్రజలంతా ఏం చేశారు? మందిరం కొరకు విస్తారంగా ధనాన్ని ఇచ్చేశారట. విస్తారంగా ధనాన్ని ఇచ్చారు. మనం కూడా మన మందిరం కట్టుకున్నప్పుడు మనం ఏం చేసాము? ఏ కుటుంబము కావలసిన ఆర్థిక స్తోమతను బట్టి ఆ కుటుంబము ఈ మందిరం కట్టడానికి ఏమి ఇచ్చారు? ధనాన్ని ఇచ్చారు, సమయాన్ని ఇచ్చారు. అలాగా ఇచ్చినందుకు అనేకులు చూసి సంతోషించినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అంటే దేవుని యొక్క సన్నిధిలో సమిష్టిగా భోజనం చేయడం ఒక సంతోషం,
ఏమండి, ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటివరకు మనం చూసిన వాటిలో మొదటిగా దేవుని కలిగినందుకు ఇశ్రాయేలీయులు ఎలా సంతోషపడ్డారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో మనమందరం చేర్చబడినందుకు క్రైస్తవులైనటువంటి మనము సంఘంలోకి వచ్చినప్పుడు మనకు కూడా సంతోషం కలిగింది. మరి రెండవదిగా చూసినప్పుడు దేవుని సన్నిధిలో సమిష్టిగా కూడుకొని అందరము సమిష్టిగా కూడి భోజనంలో పంక్తిలో కూర్చొని ఆనందంగా కేరింతలు కొడుతూ భోజనం చేస్తే కూడా మనకు సంతోషం కలిగింది. మూడవదిగా దేవుని ఆజ్ఞలు, ఇందాక మనం చూసాం, దేవుని ఆజ్ఞ యందు వాళ్ళు ఏం చేశారు? సంతోషించారు. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనస్ఫూర్తిగా మనస్పూర్వకముగా ఇస్తే సంతోషం కలుగుతూ ఉంది. సంతోషం మంచిలో ఎత్తుక్కోవాలి. అలాగనే లూకాసు సువార్త 10వ అధ్యాయం, కొంచెం స్పీడ్గా అనియండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. దేవుడికి కూడా సంతోషం కలుగుతుందా అండి? మనుషులకైతే మనకు కూడా సంతోషం కలిగింది. ఎప్పుడు కలిగింది? మనకి ఏదైనా కలిసి వస్తే, మనకి ఏదైనా వస్తే కలిగితే మనకు సంతోషం కలిగింది. మనలాని దేవుడు కూడా సంతోషం కలుగుతుందా? ఇక్కడ చూడండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 7వ వచనం. అయినను 10వ అధ్యాయము 7వ వచనం. అమ్మా, అటువలే మారు మనసు లేని అక్కరలేని 99 మంది కంటే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు. అంటే 99 మంది పాపాత్ముల కంటే ఒక్క పాపి రక్షణలోకి వస్తే ఎవరికి సంతోషం? పరలోకంలో సంతోషం కలిగిద్దంట. మరి మనకెప్పుడు కలిగిద్ది సంతోషం? చర్చికి ఎవరైనా కొత్త వారు వస్తే సంతోషం కలిగింది, అవునా? అట్లా ఎంతమంది సంతోషిస్తారు? ఈరోజు నేను కూడా సంతోషిస్తాను. ఒక పాపి ఎలాగైతే మారు మనసు పొందితే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడో అలాగే మనం కూడా సంతోషం కలగాలి. ఈరోజు నాకు బాగా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? చెల్లి వచ్చింది కదా. చాలా కాలం తర్వాత మా ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు రోజుల్లో వాళ్ళిద్దరు వచ్చి, భార్యాభర్తలు వచ్చి బాప్తిజం తీసుకున్నారు. అప్పుడు బాగా సంతోషించినాం. మళ్ళీ ఇంతకాలానికి అమ్మాయి ఇప్పుడు వచ్చింది. ఈరోజు నాకు బాగా సంతోషంగా ఉంది కదా. దేవుడు కూడా సంతోషించేదే దినాలు ఉంటాయి. కాబట్టి మనము కూడా మంచిని బట్టి సంతోషించే వారముగా ఉండాలి. చూడండి, ఇంకా అదే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనం. అందరూ చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. ఏంటండి, అక్కడ కూడా సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే బాప్తిసం జరుగుతుందో దేవదూతలు పరలోకంలో నుండి తొంగి చూసి దేవుడి సముఖంలో వాళ్ళందరూ సంతోషం కలుగుతూ ఉంది. ఇక్కడ భూమి మీద కూడా సంఘము సంతోషపడుతూ ఉంది. అలాంటి సంతోషాన్ని వెతుక్కోవాలి. మారు మనసుకు తగిన ఫలం అంటే ఇదే. నువ్వు మారు మనసు పొందావా? ఆ మారు మనసుకు పొందిన ఫలం ఏదంటే నువ్వు సంతోషంగా ఉండాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి, సమాధానం అనే ఫలమును ఫలించాలి. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఎలాంటి ఫలం ఫలించాలి అంటే ఈరోజు సంతోషం అనే ఫలం నీలో ఉండాలి. చూడండి, ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచ్చిన వారు మనం చూస్తే అక్కడ కూడా నిందించినప్పుడు, హింసించినప్పుడు అక్కడ కూడా ఏం కలిగిందంట చూడండి ఒకసారి.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాట్లాడినప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు. ఎక్కడంటది? ఇక్కడ శ్రమలు కలిగితే అక్కడ ధనం 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 అధికమైందంటండి. దేవుని కొరకు ఎక్కడైతే ఎవరైతే శ్రమ పడతారో పరలోకంలో వాళ్ళకి ధనం కలిగిద్ది. అందుకే మనము ధనవంతుడు బీదలాగరం మనకు తెలుసు. ధనవంతుడు బహుగా సుఖపడేవాడు. ఓదా రంగు వస్త్రాలు అంటే పట్టు పరుపుల మీద పడుకునేటువంటి వాడు ఇక్కడ బహుగా సుఖపడ్డాడు. పేదవాడు అయినటువంటి లాజరు చనిపోయాడు. ధనం ఉన్నా కోట్లున్నా కోటీశ్వరుడైనా వాడు ఒకరోజు చనిపోవాలి. వాడు ఆడున్నాడు, యాతనకరమైన స్థలంలో ఉన్నాడు. ఇక్కడ కడుపేదరికం అనుభవించి దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాడు. ఎవరు? లాజరు. ధనవంతుడేమో వాడికి ఇష్టమైనట్టుగా జీవించాడు. లాజరు దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాడు. దేవునికి ఇష్టమైనట్టుగా జీవించిన లాజరేమో బహుగా సుఖపడుతూ ఉన్నాడు పరదేశంలో. ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు అక్కడ యాతనకరమైన స్థలంలో ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. ఈ అధ్యాయం మనకు బాగా నోటెడ్ ఉంటుంది కదా. మీరు వివేకులై ఉండి సంతోషముతో, అర్థమవుతుందండి? మీరు వివేకులై ఉండి అవివేకులైన వారితో వారు చేసేటువంటి ఏదైనా కార్యాలు ఉంటే సహించి సంతోషించండి. సంఘంలో కూడా అందరూ వివేకం కలిగిన వారే ఉండరు, అవివేకులు కూడా ఉంటారు. అవునా? అందరూ వివేచనతోనే ఉండరు. అవివేకులతో కూడా మనం ఏం చేయాలా? వారు చేసేటువంటి కార్యాలను సహించి, అదే ఉంది అక్కడ. నేను మళ్ళీ చెప్తున్నాను, సహించాలి. అప్పుడు అందరం కూడా సంతోషంగా ఉంటాం. ఏమండి చూడండి, చివరిగా మనం 2 లేఖన భాగాలు చూసుకున్నాం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకుటకు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు. చాలండి, చాలు. స్టార్టింగ్లోనే ఉంది మనకు కావాల్సింది. ఏంటి అసలు? యెహోవా ఏర్పరచుకుని వారి క్షేమమును చూసి నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను కూడా. అలాంటి బుద్ధి మనకుందా అండి? పరులు వారు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉండాలి. అలా ఎంతమంది ఉంటారు? సంతోషం ఎప్పుడు కలిగితే, ఒక దావిది గారు మంచి ఇల్లు కట్టాడు అనుకోండి, మంచి బిల్డింగ్, ఒక ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టాడు. గృహప్రవేశానికి పిలిచాడు ఆయన మంది. మన అమ్మ కొంతమంది ఉంటారు, చూస్తారు ఇల్లు, బా ఏంది ఇల్లు, ఎంత కట్టింది, ఎంత అందంగా ఉంది. పైకేమో ఎలా ఉంటారు? పైగానే ఉంటారు, లోన గుల్లుకుంటాడు, లోపల బాధపడతారు. ఎంత ఉంది, ఎంత బాగుంది, ఎంత బాగుందని చాలామంది ఎదుటివారి సంతోషంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసు? అసలు చూద్దాం. ఏంటంట?
చదువు సార్. నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించాను. మన తోటి వారికి సంతోషం కలిగిందంటే ఆ సంతోషంలో మనం ఏం చేయాలా? పాలిభాగస్తులు అవ్వాలే కానీ మనం ఏడవకూడదు. ఒకళ్ళ మీద పడి ఏడవకూడదు. వాడితో పాటు సంతోషించాలా, దుఃఖించే వారితో దుఃఖించాలా. అదేగా దేవుడు చెప్పింది. ఎవరైతే ప్రలాపిస్తారో వాళ్ళ ఇంటికి పోయి నువ్వు కూడా ప్రలాపించు. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారింటికి పోయి నువ్వు సంతోషించు. సంతోషించమన్న కాడేమో ఈర్ష పెట్టుకుంటాం, మరి దుఃఖించేవాడి దగ్గర పోయేమో సంతోషిస్తాం. ఏంటా సంతోషం చెప్పనా? వీడికి ఇట్నే కావాలా, నా మాట అనలేదు, నా మాట అనలేదు కాబట్టి వీడికి ఇట్నే కావాలా. వాడు అసలే బాధలో ఉన్నాడు, ఏదో జరిగింది, దేవుడు మరి ఎందుకు మొత్తాడు, నువ్వు మరి వాడితో పాటు బాధపడరాదు. లేదు వీడు నన్ను ఒకప్పుడు అట్లా అన్నాడు కాబట్టి వీడికి ఇది. దేవుడు ఏం చెప్పాడు? సంతోషించు వారితో సంతోషించు, దుఃఖించు వారితో దుఃఖించు. ఇది చేయం మనం. చూద్దాం చివరగా నీతి క్రియలను బట్టి కూడా సంతోషం కలుగుతుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరం, పాపము చేయు వారికి అది భయంకరం. ఎంత చక్కగా ఉందండి లేఖనం. ఇది చదువుతుంటే నిజంగా మనలో మార్పు రావాలా. ఎలాంటి వారమైనా దేవుడి వాక్యాన్ని మనం దినదినము ధ్యానిస్తున్నప్పుడు మార్పు చెందుతూ రావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన ఆత్మఫలము మారు మనసుకు తగిన ఫలము ఫలించడం అంటే ఈరోజు దేవుడు ఈ ఫలం కోరుకుంటున్నాడు. మరి దేవుని పక్షాన మనము ఎలా ఉన్నాం? ఆ దేవుడు చేసే క్రియల్లో, పనుల్లో మనం సంతోషాన్ని వెతుక్కోవాలి. లోకానుసారంగా ఉన్నటువంటి వారు, లోకానుసారమైన పనులు చేసే వాళ్ళు సంతోషపడతారు. కనుక దేవుడి విషయంలో ఏంటి? మనం దేవుని యొక్క ఆత్మఫలంలో ఈ ఫలాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే అందరం కూడా సంతోషించి సమాధానముతో ఇంటికి వెళ్దాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించుకుందాం. దేవుని యొక్క సంకల్పం ఏదో అది మనలో అది నెరవేర్చాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.